గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరు గ్రామ పంచాయతీ పరిధిలోని నాగరాజుపాలెంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన రైతు దొప్పలపూడి నాగార్జునకు చెందిన వరి పంటకు దుండగులు నిప్పు పెట్టారు. అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి తనను సాగు చేయనీయకుండా ఇబ్బంది పెడుతున్నాడని నాగార్జున తెలిపాడు. శ్రీనివాసరావు తమ పొలం దగ్గరకు వచ్చి పంట కొయ్యొద్దని హెచ్చరించారని చెప్పారు. అంతటితో ఆగకుండా ట్రాక్టర్లో ఎక్కించిన ఓదెలకు పెట్రోల్ పోసి నిప్పట్టించాడని రైతు నాగార్జున వాపోయాడు. పక్కన ఉన్న పొలంలో పనిచేస్తున్న వ్యక్తి వచ్చి నిప్పు ఆర్పటంతో పెద్ద ప్రమాదమే తప్పిందని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. తనకు తగిన న్యాయం చేయాలని కోరాడు. చెప్పురా నా బామ్మర్ది ఇచ్చాడు. ఇంకా ఈ టాటర్ ఆయన వచ్చి గవకమ్మ చేలో ఉండి పెట్టినాడు ఎవడు నిప్పు పెట్టినాడు పేరేం పేరు ఆయన పేరు రాకుండా పెట్రోల్ పోసి బండి తగులాడితే ఏంది బాధ్యత? నా పేరు అమర్సల వేణుగోపాలరావు, ముసలపాడు నాది. ఇక్కడ తాడ తోలడానికి వచ్చా ఏంటే నేను అనేసి కేకేస్తున్నా, ఏంటన్నా నేను లాగేసి గబగా పెట్రోల్ పోసి తగలేసాడు, వెళ్ళిపోయాడు. కేకేసి ముందుగా ఆకుండా వెళ్ళిపోయాడు. అక్కడే రావుల చెట్టు శ్రీనివాసరావు చేశాడు. నేను ఎదురు బండి లాగాలని గిడ్డ బయట లాగేసి బండి తాళం కొడితే బండి స్టార్ట్ అవుతున్నా. మళ్ళీ మళ్ళీ బండి కాడికి వెళ్ళిపోయా. ఆ పేరు చింటే మొల్లోల కొల్లిపార చేను కాడికి వచ్చాడు అన్న, బండి వేసుకొని వచ్చాడు. చెప్పాడు, అరే మీరు బండి 10 నిమిషాల్లో తీసేస్తారా, తీసేరా, లేకపోతే లాగి తల దిగుతాను, బండిని మొత్తం తలగెత్తాను లాగి అన్నాడు. ఇంకంతే. ఏడికి వచ్చిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చాం. పెట్రోల్ తీసుకొచ్చి ఆడ తలగేసాడు. అంతలోకి అన్నయ్య కనుక అన్న వచ్చి ఆపాడు. చేలు పని అన్న, మేము మోపులు కడుతున్నాం అన్న, మోపులు కట్టి నెత్తి మీద మోసుకుని వస్తున్నాం. వచ్చే లోపల అసలు తాటర సగం మోసిన తర్వాత వచ్చి, రే మీరు తీస్తారా తీర బండి, ఇవన్నీ కాదు, లేకపోతే